పుట్టినరోజు వస్తుందంటే అసలు ముందు రోజు నుంచే ఎక్కడ లేని ఆనందం. పొద్దున్నే లేచి రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకుని స్కూల్కి స్టార్ట్ అయ్యేవాళ్ళం. అలా కొత్త డ్రెస్తో స్కూల్ అంతా నడుస్తూ ఉంటే వేరే లెవెల్ హ్యాపీనెస్ అనుకోండి. ఆ రోజు స్కూల్లో మనమే హీరో. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ బర్త్డే సాంగ్ పాడటం భలే కిక్కిచ్చేది. తర్వాత బ్యాగ్లో ఉన్న ఆశా చాక్లెట్స్ బయటకు తీసి క్లాస్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇయర్ మొత్తంలో ప్రిన్సిపల్ రూమ్కి ధైర్యంగా వెళ్ళేది ఆ ఒక్కరోజే. ఇంకా క్లాసులో ఆ రోజంతా మనకి స్పెషల్ ట్రీట్మెంట్, నో టెన్షన్స్, నో పనిష్మెంట్స్. ఈవినింగ్ పార్టీకి క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసేవాళ్ళు. ఇంటికి వెళ్ళేసరికి రిబ్బన్స్, బెలూన్స్, ఆ డెకరేషన్ చూసి ఫుల్ జోష్ వచ్చేసేది. ఇంకా 6 అయ్యేసరికి అందరూ వచ్చేసేవారు. వీధి చివర బేకరీ నుంచి ఒక స్పెషల్ కేక్ రెడీగా ఉండేది. కేక్ చుట్టూ వీడు ఎప్పుడు కట్ చేస్తాడా, ఎప్పుడు తినేద్దామని జాంబీస్లా బ్యాచ్ మొత్తం రెడీగా ఉండేవారు. ఇంకా ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే సమోసా, చిప్స్ అండ్ మిక్స్చర్. వీటితో పాటు పిల్లలంతా వెయిట్ చేసేది రసనా కోసం. రసనా తాగుతూ ఐటమ్స్ తింటుంటే ఉండేదండి నా సామిరంగా. ఇలా హ్యాపీగా డే మొత్తం అయిపోయాక దేవుడా మళ్ళీ రేపటి నుంచి అదే స్కూలు, అదే నార్మల్ లైఫా, మళ్ళీ బర్త్డే కోసం 1 year వెయిట్ చేయాలనుకుంటూ పడుకునేవాళ్ళం. ఇప్పుడు పుట్టినరోజు వచ్చినా అయితే ఏంటి గొప్ప అనే జోన్లోకి వచ్చేసాం. ఎందుకు అప్పట్లో ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు. మీకు అంతేనా? మీ మెమరీస్